ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. బాగున్నారా? సో చాలా రోజులైంది వీడియో పెట్టక. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఒక 20 మంది నా చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఫేస్బుక్లో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే దేవుని రాజ్య సువార్తలో, దేవుని రాజ్య భారంలో, ఈ సువార్త భారంలో మీరు పాలు పంచుకుంటున్నందుకు మీకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ బాగున్నారు కదా? అండ్ క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి డిసెంబర్లో నేను దాదాపుగా పెట్టలేకపోయాను. అంటే ఇది డిసెంబర్ సీజన్లో నేను ఈరోజు పెడుతున్నాను వీడియో. కొంచెం కాదు, చాలా బిజీగా ఉన్నాను. అండ్ ఓకే, సో మనకు డిసెంబర్ వచ్చగానే అదొక రకమైనటువంటి ఆనందం క్రైస్తవులు కదా. ఎందుకు? బికాస్ క్రిస్మస్ వచ్చింది కాబట్టి. ఏంటో కానీ చాలామంది అనుకుంటారు కానీ పండగలు, నేను చిన్నప్పటి నుంచి కూడా డిసెంబర్ నెల మాసం కోసం నేను ఎదురు చూసేవాడిని. అంటే బట్టలు కొనుక్కోవడం అనేది అదొక్కటే కాదు, కానీ ఆ క్రిస్మస్ ఆ సీజన్లో ఎక్కడంటే అక్కడ ప్రేయర్ మీటింగ్స్, మంచి మంచి డెకరేషన్స్, షాపింగ్ బాగుంటుంది. ఆ సీజన్ అంతా చాలా ఎవ్రీ ఇయర్ అలాగనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి చోట మీటింగ్స్ పెట్టుకుంటూ కదా, బాగుంటుంది, కలకలగా ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ కర్నూలు కానీ కొన్ని ఇతర ప్రాంతాల్లో రోడ్ అంతా డెకరేట్ చేసి ఉంటారు లైటింగ్స్తో. చాలా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుందండి, వండర్ఫుల్గా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు. క్రిస్మస్ రోజు చాలామంది ఓన్లీ క్రైస్తవులకు కూడా కాకుండా చాలామంది వస్తారండి చర్చిలకి. సో కొంతమంది ఈ మతాలను రెచ్చగొట్టేసి ఇబ్బంది పెడుతుంటారు, కానీ అందరు సంతోషంగానే ఉంటున్నారు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. కొంతమంది కొన్ని సమస్యలు తీసుకొస్తారు, వాళ్ళ గురించి మనకి ఎందుకు. అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఓకే, సో ఈరోజు కొత్త అంశం ఏంటంటే, కొత్త విషయం, క్రిస్మస్లో చాలా కొత్త విషయం తెలుసుకోవాలని నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే దేవుడు నాకు ఏదైతే కొత్త విషయాలను తెలియజేస్తున్నాడో, అద్భుతమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు, అవి మీతో పంచుకుంటున్నాను. దేవుడు నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేము. ఎందుకంటే మనం కనీసం కొలవడానికి కూడా మన యొక్క క్యారెక్టర్ కానీ, మన యొక్క నీతి కానీ సరిపోదు. గొప్పవాడు దేవుడు, చాలా ప్రేమగల దేవుడు. మీరు చూసిండరు, కొంతమందిని చూస్తాము, ప్రేమిస్తే అరే ఎంతగా తగ్గి మనల్ని చేరుకుంటున్నారో. దేవాది దేవుడు అంతగా తగ్గి మన కొరకు సిలువలో, మన కోసం కదండి పుట్టింది, సిలువ కార్యం కోసం పుట్టిండు, పాపులను రక్షించడానికి పుట్టిండు. ఎంత గొప్ప సువార్త అండి ఇది. క్రిస్మస్ అనేటువంటి సీజన్లో సువార్త ప్రకటించడమే. సువార్త అంటే ఏంటి? ఆయన పుట్టడం. ఓకే, ఆయన పుట్టడం. ఓకే, ఆయన ఎందుకు పుట్టినాడు? చనిపోవడానికి, చనిపోయి తిరిగి లేవడానికి, అంటే మరణానికి గెలవడానికి. అంటే పుట్టినప్పటి నుంచి ఆదాము నుంచి ఎవరు మరణాన్ని గెలవలేదు. అది నిరూపించడానికి, దాన్ని జయించడానికి ఆయన పుట్టిండు. ఎంత సంతోషకరమైన స్వార్థం ప్రకటించండి. ఓకే, అందరి యొక్క పుట్టుక వేరే ఉంటుంది, యేసయ్య యొక్క పుట్టుక వేరే ఉంటుంది. సో ఈరోజు అంశం ఏంటంటే, ఈ పాత నిబంధనలో మనం దేవుణ్ణి ఎక్కువ శాతం యెహోవాగా చెప్పబడ్డాడు కదా. యెహోవా అనే పదం చాలా ఎక్కువగా పేరు మీకు వినే ఉంటారు. రెండవది క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల యేసుక్రీస్తుల వారు పేరు వస్తుంది. నేను టైటిల్ ఏం పెట్టానంటే, యెహోవానే దేవుడు కానప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు. చాలా ఏమంటారు చూడు, లోతైనటువంటి మర్మమైనటువంటి విషయాలు ఇవి.
ఈ టైటిల్ విన్న వెంటనే అంటే బైబిల్ రెగ్యులర్గా దేవుని వాక్యం గురించి రెగ్యులర్గా చూసే వాళ్ళకు ఇవి షాకింగే. బికాస్ దైవ జ్ఞానం అనేటువంటిది చాలా అమోఘమైనటువంటిది. అసలు ఎవరు ఎవరికి ఊహించనంత తెలివిస్తాడు దేవుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవడమే ఆయన జ్ఞానము. చూద్దాం. సో క్రిస్మస్ సందర్భంగా మన యేసుక్రీస్తుల వారి గురించి అనేక విషయాలు, అంటే మర్మమైన విషయాలు నేను చెప్పాలనుకొని నాకు ఎంతగానో ఆశ. నాకు చిన్నప్పటి నుంచి ఆయన గురించి చెప్పాలని, ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ. నన్ని అంటే నేను గొప్ప ప్రీచర్గా కాలేకపోయినప్పటికీ దేవుడు ఏదో చిన్న ప్లాట్ఫారం ఇచ్చిండు ఆయన గురించి చెప్పుకోవడానికి యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో. చాలు. ఓకే. అండ్ మీకు ఎక్కడైనా మీ ఊర్లలో సువార్త ప్రకటింపబడాలా, మీ ఊర్లలో మీ ఇళ్ళలో, దయచేసి నన్ను కాంటాక్ట్ కాండి. కామెంట్స్లో మీరు తెలియజేస్తే నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ఓకే. మర్మమైన విషయాలు, రహస్యమైన విషయాలు ఎన్నో దేవుడు మీతో పంచుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆశ కలిగిన వారు, ప్రేరణ కలిగిన వాళ్ళు దయచేసి నన్ను సంప్రదించండి. అంశంలోకి వెళ్దాము. సో మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన యేసయ్య ఎవరు? మన యేసయ్య ఎవరండి చెప్పండి. మన యేసయ్య ఎవరు? మన యేసయ్య ఎవరు? ఓకే, ఫస్ట్ అది తెలుసుకోండి. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? మన యేసయ్య ఎవరు అనే ప్రశ్నకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ దాంట్లోకి వెళ్దాం డైరెక్ట్గా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడింది, అదే జరిగింది. ఆయన ఎవరు అని చెప్పబడింది వాక్యంలో. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ నుంచి చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు. మన యేసయ్య ఎవరు? ఆశ్చర్యకరుడు. మన యేసయ్య ఎవరు? ఆలోచనకర్త. మన యేసయ్య ఎవరు? బలవంతుడైన దేవుడు. మన యేసయ్య ఎవరు? నిత్యుడగు తండ్రి. మన యేసయ్య ఎవరు? సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. అర్థమవుతుందా? చూడండి మన యేసయ్య ఎవరో స్పష్టంగా. ఆయన ఆశ్చర్యకరుడు, అలాగే ఆలోచనకర్త, బలమైనటువంటి దేవుడు, శక్తిగల దేవుడు. ఓకే, నిత్యుడగు తండ్రి. ఆయన దేవుడు అండి బాబు. సరే, దేవుడని మరి మనం చెప్పుకున్నట్లు కాదు, వాక్యానుసారంగా చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా ఎక్కడన్నా చెప్పుకున్నారా లేదా, ఇవన్నీ ఇప్పటికే చాలా వీడియోస్ పెట్టాను, నేను చూసుకుంటానండి, ఫాలో అయ్యండి. జీసస్ క్రైస్ట్ గురించి చాలా మర్మమైన గొప్ప విషయాలు నేను ఆల్రెడీగా చెప్పాను, ఇంకా చెప్పబోతున్నాను. అంటే చాలా విషయాలు దేవుడు నాకు నా యొక్క రీసెర్చ్లో నేను కనుక్కున్నటువంటి విషయాలు, ధ్యానంలో ఆ విషయాలు తెలియజేశాడు దేవుడు. చాలా ఉన్నాయి ఇంకా, అంటే యేసుక్రీస్తు వారి గురించి గొప్ప విషయాలు చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతూనే ఉంటాం, ఆగవు. ఓకే, దైవ జ్ఞానం ఇన్ఫినిటీ కదా, మనుషుల జ్ఞానము ఫినైట్ కొంచెం. సో ఈ వాక్యము ఎవరు చెప్పారు? యాక్చువల్గా యెషయా ప్రవక్త గారు పలికారు. ఇది యెషయా ఆయన సొంత మాటలా కాదు కదా, దేవుడు ఇచ్చిన దర్శనం ద్వారా మరియు ప్రవచనంగా ఈ విషయాన్ని ఇశ్రాయేలు జనాలకు, ప్రజలకు చెప్పాడు ఈ విషయం. ఓకే, ప్రవచనం. సో ఇప్పుడు మన యేసయ్య ఎవరంటే ఈ డెఫినేషన్ మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఈ డెఫినేషన్ బైబిల్లోనే ఉంది, నేను సొంతంగా ఏమి చెప్పట్లేదు. మీకు ఇందులో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. బాగా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా వినండి. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్, జీసస్ ఎగ్జిస్టెన్స్ అంటే యేసయ్య యొక్క, యేసుక్రీస్తుల వారి ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన. ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ ఏంది? మీ అమ్మ, మీ నాన్న, మీ ఊరు, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు, ఎప్పుడు పుట్టినావు, ఇవన్నీ. ఓకే, ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క ఉనికి ఎప్పటి నుంచి ఉంది,
అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కుమారుడైందా? చాలా మందికి ఈ అనుమానాలు వస్తాయి. అంటే నేను పుట్టినందుకు కాబట్టి యేసుక్రీస్తు కుమారుడైనాడు, పుట్టక ముందు ఆయన లేడు ఎగ్జిస్టెన్స్ లో, అంటే ఆయన ఉనికిలో లేడు అని కొంతమంది వాదన. ఓకే, ఇలాంటి వాటికి అన్నిటికీ సమాధానంగా నేను ఈ విషయాలు పెట్టాను. సో జీసస్ క్రైస్ట్ ఎగ్జిస్టెన్స్, యేసు క్రీస్తుల వారి ఉనికి. ఇది చూసుకున్నట్లయితే మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటది? ఆది యందు వాక్యం ఉండెను. ఆది అనేటువంటిది ఏదో మీకు ఎవరికి తెలియదు, ఎందుకంటే కాలానికి మించినటువంటిది. కాలం ఎప్పుడు ప్రారంభమైందో అంతకు ముందు నుంచి. ఆది అంటే ఎప్పటి నుంచో అని తెలియని టైంని ఆది నుంచి అంటారు. ఆది అని డిక్లేర్ చేయాల్సి వస్తే స్టార్టింగ్ అనేది ఉండదు దేవునికి, కాబట్టి దానికి తెలియని దానికి ఆది అని పేరు పెట్టారు, అంతే. దాన్ని ఏ విధంగా రాయడానికి కష్టమై. ఓకే, ఇన్ ద బిగినింగ్. ఓకే, ఇన్ ద బిగినింగ్, ప్రారంభం ఎప్పుడు తెలీదు, కాబట్టి ఆది యందు వాక్యం ఉండను. వాక్యం అనేది ఉంది. ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి వాక్యం ఉంది కదా బైబిల్, అది వాక్యమే. వాక్యము ఎక్కడుండే? దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎవరు? దేవుడై ఉండెను. మనకు క్రైస్తవులకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రియేక దైవత్వం ఉన్నటువంటి ఆ వచనం మనకు కనిపిస్తుంది. ఓకే, త్రియేక దేవుడు అంటే దైవత్వం ఒకటే కానీ ముగ్గురులో ఉంది, అంటే ముగ్గురు వ్యక్తులుగా ఉంది. కానీ దేవుడు అనేటువంటిది భిన్నత్వం కాకుండా ఏకత్వమై ఉంది. వాళ్ళు ముగ్గురు దైవత్వం అనేది ఒకటే, అందుకే దేవుడు ఒక్కడే. ఆ వాక్యము అంటే వాక్యం దేవుడు అయి ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. 14 వచనం. ఇది ప్రతి ఒక్కరికి, క్రైస్తవునికి చాలా వరకు తెలుసండి ఈ వాక్యం. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉనికి చూడండి, వాక్యము దేవుడై ఉండేను కదా, ఆ వాక్యం మనకు యేసుక్రీస్తుల వారు శరీర రూపం ధరించి మన వద్ద నివసించను అని ఉంది వాక్యంలో. ఆ వాక్యం ఎప్పటి నుంచి ఉండింది? ఆది యందు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను. యు డోంట్ నో ద టైం. అలాగనే ఆది యందు వాక్యము ఉండెను, సృష్టించబడలేదు. ఓకే, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎక్కడుండే? దేవుని యొద్ద ఉండెను, తండ్రి. వాక్యము దేవుడై ఉండెను, కుమారుడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఇంకా చూద్దాం యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో. చాలా ఉంటాయండి రెఫరెన్సెస్, రిలేటెడ్ రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. అన్ని చదువుకుంటా పోతే మనకు టైం సరిపోదు, గలిబిలవుతుంది. కొన్ని రిలేటెడ్ డైరెక్ట్, కొన్ని ఏదైతే సంబంధించినవి ఉన్నాయో అవి మాత్రమే చూసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, తండ్రి, లోకము పుట్టక మునుపు, ఈ సృష్టి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. సో తండ్రి అంటే ఫాదర్ గాడ్, లోకం పుట్టక మునుపు ఆయనకు మహిమ ఉండేది. అప్పటి నుంచే ఉన్నాడు ఆయన ఎగ్జిస్టెన్స్. చూడండి. ఓకే, మేరీకి జన్మించిన తర్వాతనే యేసు క్రీస్తు కుమారుడు అయినాడు, లేకపోతే అప్పుడే పుట్టిండు? కాదండి, రాంగ్ అది. కాబట్టి ఆయన ఎగ్జిస్టెన్స్ ఆది నుంచి ఉంది. ఓకే, తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను అని ఉంటుంది వాక్యం. ఆది యందు మొదటి వాడను, ఆయన నుంచే కదా సర్వసృష్టి వచ్చింది. ఇప్పుడు మన తండ్రి వాళ్ళ తండ్రిగా నింటాడా? కానీ ఒక్క పర్సన్ నుంచి, అంటే ఒక దేవుడి నుంచి సర్వం సృష్టించబడింది. కాబట్టి ఆయన ఎవరు? మొదటివాడు. ఓకే, అందుకే మొదటివాడు అన్నాడు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ కాల్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక దరిద్రమైనటువంటి ప్రశ్న ఏంటంటే, చాలా మంది పిచ్చి వాళ్ళు అడుగుతుంటారు, అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు,
ఏంటి అంటే యేసు స్వయాన దేవుడు అని ఎక్కడైనా చెప్పాడా? నేనే దేవుణ్ణి అని. డబ్బ కొట్టుకుంటూ కూర్చుంటాడా ఏంది? నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని. ఇప్పుడు రాజు కూడా ఉంటాడు, నేను రాజుని, నేను రాజుని అంటే నవ్వుతాడు. అర్థమవుతుందా? నేను దేవుడు అనేటువంటిది ఆయన చెప్పినప్పుడు ఆ వాక్యాల్లో 66 గ్రంథాల్లో ఆయన రాశాడా? ఆయన కాదు కదా రాసింది. ఆయన కేవలం 10 ఆజ్ఞలు మోషే అప్పుడు పర్వతం పైన అక్కడ ఆయన ఆ పలకల మీద రాశాడు. ఆ పలకలు ఇప్పటికీ భద్రపరచబడ్డాయి, మీ అందరికీ తెలుసు. ఆ పలకల మీద ఆయన స్వహస్తాలతో రాశాడు 10 ఆజ్ఞలు. ఓకే, బైబిల్ గ్రంథం ఆయన రాసినప్పుడు ఆయన రాస్తాడు అనమాట, నేను దేవుణ్ణి అని. కాదు కదా, శిష్యులు రాశారు కొత్త నిబంధన, దాదాపు కొత్త నిబంధన మొత్తం అపుస్తులైన పౌలు, తర్వాత శిష్యులు అలా కల్లారా చూసిన వాళ్ళు రాశారు. ఓకే, రాశారు కదా. సరే, ఓకే, ఒక వచనం అయితే చూద్దాం యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాడు ఆయన గురించి అనేది. చాలా మందికి ప్రభు అనేటువంటి విషయము చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ పొరపాటు అనేటువంటిది అర్థం చేసుకునే విషయంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారు. చూద్దాం. సో యేసుక్రీస్తుల వారు స్వయాన దేవుడు అని చెప్పిన మాట ఎక్కడుందో చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే, అంటే సాతాను ద్వారా శోధింపబడటకు అరణ్యానికి ఆత్మ ద్వారా కొనిపబడి ఉంటాడు కాబట్టి అక్కడ సాతానుకు యేసుక్రీస్తుల వారికి వర్సెస్ సాతాన్ వర్సెస్ జీసస్ క్రైస్ట్ జరుగుతుంది కాన్వర్జేషను. సాతాను ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే బైబుల్ స్క్రిప్చర్స్ కోట్ చేస్తుంది. ఏది? సాతాను. బైబిల్లో ఈ విధంగా రాయబడింది కాబట్టి నువ్వు కిందికి దుగ్గితే నీకు రాయి తగలకుండా వారిని దేవదూతలు అంటే ఎత్తుకొని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడిందని కోట్ చేస్తుంది. అప్పుడు యేసయ్య సమాధానం ఏం చెప్పాడంటే, ఇప్పుడు డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఆయన గాల్లో మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళి లేదు కదా, ఒక పర్సన్తో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా, అది కూడా సాతాన్తో. ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఏమన్నాడంటే, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అంటే ఇక్కడ బాగా శోధిస్తున్నది ఎవరు? సాతాను. యేసుక్రీస్తుల వారినే. ఇప్పుడు అవన్నీ పైన వాటి చెప్పింది, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, అసలు స్టార్టింగ్లోనే ఉంటుంది. అరణ్యం యేసుక్రీస్తుల వారిని శోధించడానికి అరణ్యానికి కొనిపోబడి ఉన్నాడు శోధించడానికి. ఇప్పుడు శోధించబడుతుంది ఎవరు? యేసుక్రీస్తుల వారు. అక్కడ ఎవరు లేరు. అందుకే దీని అర్థం, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలేదు. ఇప్పుడు శోధించింది ఎవరు? ప్రభు అయిన దేవుణ్ణి అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అర్థమైందా? ఆయనే చెప్తున్నాడు డైరెక్ట్, ప్రభు అయిన నీ దేవుణ్ణి. ఆయన ఎవరు? ప్రభు అయిన నీ దేవుణ్ణి. నోట్ దిస్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏదైతే కళ్ళాలతో చూశారో విన్నారో అవన్నీ చూసినటువంటి సాక్ష్యాలు ఎవరంటే ఆయన సొంత శిష్యులు, ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు. మరి వాళ్ళకి తెలియదా? ఒట్టి మాటలు రాస్తారా, పిచ్చి మాటలు రాస్తారా? వాళ్ళంతా కళ్ళారా చూసినారు. తర్వాత దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే శిష్యులు ఆయనను దేవునిగా ప్రకటించారా లేదా? ఏం మాట్లాడారు? అందరు శిష్యులే కాదు, ఒక ఇద్దరు తీసుకొని 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే చాలా లెంతీ వీడియోస్ అయితే అండి. మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు తీసుకుందాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సరే, శిష్యులలో మొదటిగా
తోమా గారిని తీసుకుందాం. అందరూ తెలుసు తోమా గురించి. తోమా అంటే ఎక్కడ మాట్లాడాడు ఈ విషయాన్ని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, చాప్టర్ జాన్ 20:28. ఓకే, వర్స్ 28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. నా ప్రభువా నా దేవా అనేను. ఓకేనా అండి? నా ప్రభువా నా దేవా. చాలా చోట్ల దేవునికి ముందు ప్రభు అని వాడతారు. ఇట్స్ ఎ రెస్పెక్ట్. ప్రభువు అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దేవుణ్ణే రెస్పెక్ట్ గా పిలిచేటువంటి పేరు అది, అదొనాయి. ఓకే, ప్రభు అయిన దేవా అని దాని అర్థం. ప్రభు అయిన దేవా అని అదొనాయి అంటే అర్థమైందా? మీరు క్రైస్తవులు చాలా మంది చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఎలా పెంచాలంటే అనేక భాషలు నేర్పించేటట్లు, అనేక సైన్స్ టెక్నాలజీ బాగా తెలిసేటట్లు పెంచుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే చదువు చాలా అవసరం. ఓకే, సో మీరు ఇతర గ్రంథాలు పరిశీలించాలన్నా, ఇతర హిస్టారికల్ బుక్స్ చదవాలన్నా అనేక భాషలు చదవాల్సి వస్తుంది. సంస్కృతం కానీ, లేకపోతే హిందీ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అరబిక్ కానీ, తర్వాత చాలా. సో చదివితే ఇంగ్లీష్ మెయిన్, ఇంగ్లీషు ఇలాంటి చదివితే హీబ్రూ, తర్వాత గ్రీకు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పట్టు అనేది సాధిస్తారనమాట లాంగ్వేజెస్లో. బుక్స్ అన్ని లిటరేచర్ కదా, అవి రాసినటువంటి గ్రంథాలు, అవి అర్థం కావాలంటే. సో నా ప్రభువా నా దేవా నేను. చూడండి తోమ గారు. సో భారతదేశానికి కూడా ఆయన వచ్చాడు, దాని సాక్ష్యం కూడా ఉంది తమిళనాడులో తోమ గారి యొక్క సమాధి. మనం కూడా ఎంతో ధన్యులం. 12 మంది శిష్యుల్లో ఆయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. తోమ గారి అడుగు పెట్టినటువంటి ప్రాంతము, ఆయన మరణించినటువంటి ప్రాంతం ఇక్కడ కూడా ఉంది. సో వీఆర్ ఇండియన్స్, వీఆర్ వెరీ బ్లెస్డ్. ఓకే, అండ్ పితరులు. తర్వాత రెండవ విషయం ఎక్కడుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమా 9:5 ఏమనుంది? పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన ఎవరు? ఆయన గురించి, యేసుక్రీస్తు గురించి చూడండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆయన సర్వ అధికారి అయి ఉండి, దేవుడై ఉండి, సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇంతకంటే గొప్ప వచనం ఎక్కడ కనిపిస్తుందండి బైబిల్లో? గూస్ బంప్స్ వస్తాయి యేసుక్రీస్తుల వారి గురించి చెప్తా ఉంటే. సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయి, ఇంకేం చెప్పాలండి? ఏ లాంగ్వేజ్ లో చెప్పండి? మూడవది, 3 చాలు రెఫరెన్స్లు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక. ఈ రెండు ఏంటంటే పౌలు గారు చెప్తాడు అనమాట, ఆయన స్టేట్మెంట్. ఎందుకంటే పౌలు గారికి డైరెక్ట్ దర్శనం ఇచ్చాడు దేవుడు. దమస్కులో సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన అఫీషియల్గా ఒకటి లెటర్ తీసుకొని వస్తాడు. ఆ టైంలో యేసుక్రీస్తుల వారు దర్శనం ఇవ్వడం వల్ల ఆయన ప్రత్యక్షంగా చూస్తాడు. దాని తర్వాత బలంగా వాడబడ్డాడు పౌలు గారు. ఓకే, పౌలు శిష్యుడు కాదండి. ఓకే, అలాగే తీతు 2వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాము. రాసినటువంటి పత్రిక. అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన మహాదేవుడును ఎంత పెద్ద పదం అండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు మళ్ళా వేరవాలనుకుంటారేమో అని అక్కడ డైరెక్ట్ ఇచ్చాడు. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మహాదేవుడను మన రక్షకుడునైనా యేసుక్రీస్తు. ఏంటండి ఏ భాషలో రాస్తే మీ అర్థమవుతుంది చెప్పండి? సో ఇక్కడ మనకు శిష్యులు కూడా దే డిక్లేర్డ్ జీసస్ యాజ్ ఎ గాడ్. ఓకే, నెక్స్ట్ యేసుక్రీస్తు యొక్క స్వరూపం, ఆకారం. అంటే
కొంతవరకు ఇచ్చారు బైబిల్లో, అసలు పూర్తిగా తెలియదు ఎవరికి. ఎందుకంటే చూస్తే చనిపోతారు కాబట్టి. దర్శన రూపంలో ఇచ్చినటువంటి విషయాలు యోహాన్ ద్వారా మనకు ప్రకటన గ్రంథంలో తెలుస్తుంది. దర్శనం అంటే చూడలేరు. మామూలుగా దర్శనంలో ఉన్నప్పుడే యోహాన్ గారు కింద పడిపోతాడు, మూర్చబడిపోతాడు. రియల్గా అయితే బతుకుతారా దేవుడు చూసినవాడు? లేదు. సో ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఆయన చెప్తారు కదా. ఇప్పుడు పలాని వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఆయన 5 అడుగులు 6 అడుగులు ఇలా తెల్లగా ఉంటాడు, రింగులు రింగులు జుట్టు ఇలా ఉంటాయి కదా. ఆయన యొక్క స్వరూపం చూసుకుందాం. స్వరూపం చూసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. సో అపీరెన్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 1 12th verse. ఓకే, చూడండి బాగా. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. డ్రెస్. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. కళ్ళు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. మీరు సముద్రంలో ఒడ్డు దగ్గరికి వెళ్ళండి, తెలుస్తుంది ఆ సౌండ్. లేదా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి, ఆ సౌండ్కు మనము గురమైన సౌండ్ వస్తుంది. ఓకే, అంటే జస్ట్ కంపారిజనే. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఏం మామూలు విషయం ఆ సూర్యుడు అంటే. ఇక్కడ నుంచి చూస్తే నీకే చిన్నగా అనిపిస్తున్నాడు అనుకుంటున్నాను. సూర్యుడు చాలా పెద్దవాడు, చాలా సైజులో చాలా పెద్ద ఆకారము. అండ్ ఏ పదార్థమైనా కాలిపోవాల్సింది, అంత ప్రకాశం ఉంటుంది అందులో. సో సూర్యుని వలె ఉండెను, ప్రకాశించుచున్న సూర్యుని వలె ఆయన ఫేస్. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరు మరి దర్శనంలోనే ఆయన భయపడి దర్శకున్నాడు. అవును, మరి సూర్యుని వలె ఉన్నటువంటి ఆయన ఫేస్ చూస్తే ఎక్కడ బతుకుతారు చెప్పండి. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపడి వాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చనిపోయి తిరిగి లేచి గెలుచుకున్నాడు. కాబట్టి ఆ యొక్క తాళాలు అంతకుముందు సాతాన్ కబ్జాలో ఉండేది. ఓకే, సో ఇది ఆయన యొక్క అపీరియన్స్. ఓకే, చిన్న శాంపుల్ ఇది. ఆయన ఎంత సైజ్, ఇప్పుడు ఆయన పొడుగు కావాలి కదా. ఇప్పుడు అపీరియన్స్, ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించుచున్నది అన్న. సో ఆయన కళ్ళు. ఓకే, ఇప్పుడు ఆయన సైజు ఎంత పొడుగు ఉన్నాడో ఆయన, దేవుని యొక్క సైజు, దేవుని యొక్క పరిమాణం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 66:1. హెవెన్ ఈజ్ మై థ్రోన్ అండ్ ద ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? చూడండి, ఆకాశం. మీకు విషయం తెలుసా, యూనివర్స్ ఒక 100% తీసుకుంటే అందులో మనము విజువల్ యూనివర్స్ని మనం టెస్ట్ల ద్వారా టెలిస్కోప్ల ద్వారా కనుక్కునేది ఏంటంటే 5%, 5%. మిగతాది 95% క్వశ్చన్ మార్క్, తెలియదు, ఊహించడానికి కూడా అవకాశం లేదు. ఎస్, ఓకే, అది అంటే ఆకాశం నా పాదపీఠము, భూమి, ఆకాశం నా సింహాసనం, భూమి నా అంటే నిలబడితే
చూడండి ఆయన సైజు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము. రైట్, అర్థమైందా ఆయన యొక్క సైజ్? రైట్. ద జనరల్ హిబ్రూ వర్డ్ ఫర్ గాడ్, హిబ్రూలో గాడ్ అనేటువంటి అంటే దేవుడు అనేటువంటి పదానికి ఏమని పిలుస్తారంటే ఎలోహిం. ఏమంటారు? ఎలోహిం. అర్థం ఏంటంటే గాడ్ దేవుడు, మైటీ వన్ శక్తివంతుడు, క్రియేటర్ సృష్టికర్త. అంటే దేవుడు సర్వశక్తివంతుడు, సృష్టికర్త. దీని అర్థం ఏది? ఎలోహిం అంటే. ఓకే, ఫస్ట్ ఎక్కడ వాడింటారు అంటే యూజ్డ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 1, అంటే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో. ప్లూరల్ ఫామ్, ప్లూరల్ గా ఉంటుంది ఫాము, అంటే ఆ యొక్క హెబ్రూ పదము ప్లూరల్ గా ఉంటుంది. ఏది? ఎలోహిం అనేటువంటి పదం. కానీ బట్ యూజ్డ్ ఫర్ ద వన్ ట్రూ గాడ్, ఒక్క ట్రూ గాడ్ కోసం వాడారు, కానీ అది ప్లూరల్, అది బహువచన రూపం అయినప్పటికీ ఏకైక నిజమైన దేవుని కోసం ఉపయోగించబడినటువంటి పదం అది. ఓకే, చాలా వరకు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా, పలాని వ్యక్తి దేవుడా, లేకపోతే ఇంకో దేవుడు అనేటువంటి పదము ఎవరికి ఆపాదిస్తాం మనము అంటే ఆ వ్యక్తికి ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని దేవుడు అంటాం మనం. అంటే ఏంటి? సృష్టికర్త అన్నాం అనుకో, సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. అప్పుడు పర్టికులర్గా అంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం మేము కదా ఇంగ్లీష్లో. సో పర్టికులర్గా ఆ పేరు పెట్టి పిలవాలన్నప్పుడు దేవుడు ఎవరు? దేవుడు అన్నావు పలానా లక్షణాలు ఉంటుంది, ఎవరు అన్నప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు చెప్తాను నెక్స్ట్. ఎలోహిం అనేటువంటిది ఆ లక్షణాలు ఉంటే ఆయనను పిలిచే పదం ఎలోహిం. అంటే అర్థమైంది గాడ్, మైటీ వన్, క్రియేటర్, దేవుడు, సర్వశక్తివంతుడు, సృష్టికర్త. ఇప్పుడు తెలుగులో చూస్తే మనకు దేవుడు అంటది, హిందీ కానీ సాంస్క్రిట్ లో చూసుకుంటే భగవాన్ అని ఉంటుంది దేవుడు అనేటువంటి పదం. తర్వాత ఇస్లాంలో చూసుకున్నట్లయితే అల్లాహ్ అని ఉంటుంది, గ్రీక్ లో చూసుకుంటే థియోస్ అని ఉంటుంది, థియోస్. ఓకే, అలాగే చైనీస్ లో చూసుకుంటే షెన్ అని ఉంటుంది, షెన్. ఓకే, షెన్ సృష్టికర్త. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మూర్ఖులకు చదువు వస్తే కొంచెం రీసెర్చ్ చేసి చదివిన తర్వాత రియలైజేషన్ ఉంటుంది. ఏం చదవకుండా ఏమొస్తుంది చెప్పండి. నెక్స్ట్, ఇప్పుడు దేవుడు అంటే ఎలోహిం. ఓకే, పర్టికులర్గా దేవుణ్ణి పిలవాలంటే ఎలోహిం అని అంటావా? కాదు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరుకు ప్రతి ఒక్క వ్యక్తికి ఎందుకు నేమ్ పెడతారు? మనిషి అనేటువంటిది నేమా? కాదు కదా. అలాగే దేవుడు అంటే ఎలోహిం అంటాం. ఎవరు అంటే అప్పుడు పర్టికులర్గా చెప్తావు చూడు. మోషే కూడా ఇదే అడిగినాడు. ఇప్పుడు చూసుకుందాం. యేసు నేనే దేవుడిని అని ఎందుకు స్పష్టంగా చెప్పలేదు అంటే యేసుక్రీస్తుల వారు డైరెక్ట్ గా నేనే దేవుణ్ణి అని చాలా చోట్ల ఎందుకు చెప్పలేకపోయాడు అనే విషయాన్ని ఒక ప్రశ్నగా మిగిలింది. చాలా మందికి ఈ విషయం నిజాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ సందర్భంగా గొప్ప మర్మమైన విషయాలు ఇవి. మీకు కాకపోవచ్చు కానీ దేవుని గురించి తృష్ణ కలిగిన వాళ్ళకు, దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. యేసు నేనే దేవుడునని ఎందుకు స్పష్టంగా చెప్పలేదు ఎక్కడ, కానీ ప్రభు అని ఎందుకు చెప్పుకున్నాడు? ప్రభు అని చెప్పుకున్నాడు, ఆ విషయం మీ అందరూ తెలుసు. ప్రభు అని ఎందుకు చెప్పుకున్నాడు అనే విషయం కూడా తెలియదు మీకు. ప్రభు అన్న పదానికి అర్థం ఏంటి అనేది ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను, లార్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని. ఓకే, అది చూడండి. యేసు ఎందుకు నేనే దేవుడనని నేరుగా చెప్పలేదు? క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే యేసు మానవ రూపంలో వచ్చినందుకు, యేసు మానవ రూపంలో వచ్చి నేను దేవుణ్ణి అంటే ఎవ్వరు ఒప్పుకోరు. అప్పుడున్నటువంటి సమాజము రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది ఓకే. యేసు పుట్టాడు, తిన్నాడు, అలసిపోయాడు, ఏడ్చాడు, మానవుడిగా పూర్తిగా జీవించాడు. కాబట్టి
ఓకే, అందుకు రీజన్ మనిషిగా పుట్టిండు కదా ఆయన. మనిషిగా పుట్టి నేను దేవుణ్ణి అంటే కాదు కదా. సో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఇప్పుడు చెప్పిన విషయానికి స్పష్టంగా సపోర్ట్ చేస్తుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, స్వరూపం దేవునిదే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్యుల పోలికగా పుట్టి, అర్థమైందా? ఆయన నేరుగా నేను దేవుణ్ణి అని అనేస్తే ఏం జరుగుతుంది? యూదులు బ్లాస్ఫమీ అంటారు ఇంగ్లీష్లో, అంటే తెలుగులో దైవ దూషణ చేస్తున్నాడు అంటారు. అంటే దైవ దూషణ చేసిన వాళ్ళని యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో చూసుకున్నట్లయితే వాళ్ళు యేసుక్రీస్తుని యాక్చువల్గా రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఎందుకంటే దైవ దూషణ చేస్తున్నాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అని. అక్కడ మీరు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 33వ వచనంలో చూసుకోండి. వెంటనే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు ముందే, ఆయన శిల్వ కార్యానికి ముందే. శిల్వ కార్యము నెరవేరదు కదా, ఆయన వచ్చిన పర్పస్ దానికోసం కదా. రెండవది, శిల్వ కార్యం జరగకపోతే రక్షణ ఎలాగ జరుగుతుంది? నీకు నాకు రాబోయే యుగానికి రక్షణ జరిగేది కాదు. కాబట్టి ఆయన తన దైవత్వాన్ని సంబంధించిన పనుల ద్వారా, ఆయన దైవత్వంకి సంబంధించినటువంటి పనుల ద్వారా మరియు స్వభావం ద్వారా చూపించాడు ఆయన దేవుడని, కానీ నేరుగా ప్రకటించలేదు. అందుకు అర్థమవుతుందా? రెండవది, దైవ దూషణ బ్లాస్ఫమీ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్లో స్పష్టంగా ఎక్కడ చెప్పబడింది? ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చి నేను దేవుడు అంటే ఆయన రాళ్లతో కొట్టడానికి కూడా ట్రై చేశారు యూదులు. మోషే ధర్మశాస్త్రంలో అది నీట్గా స్పష్టంగా ఉంది. లేవీయు కాండము, లివిక్టస్ అంటారు ఇంగ్లీష్లో, లేవి కాండము 24వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఈ విషయం. ఏమని? యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలెను, పరదేశీయునిగా స్వదేశీయునిగా యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. అందుకని రాళ్లతో కొట్టి చంపుతారనమాట. దేవుని గురించి నువ్వు ఎలా పడితే అలా, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నా, ఎలా పడితే అలా మాట్లాడితే. ఓకే, అది ఒక చట్టం అది. నెక్స్ట్, అదోనాయ్ అనే పదం ఎప్పుడు మొట్టమొదటిగా వాడారు, ఎందుకు వాడారు? చెప్పాను కదా, అదోనాయ్ అంటే ప్రభు అయిన దేవుడు. ఎప్పుడు వాడారు మొట్టమొదటిసారిగా, ఎందుకు వాడారు? అది ఒకసారి దాని యొక్క హిస్టరీ తీసుకుందాం. మొదటిగా అదోనాయ్ అనేటువంటి పదము ఎప్పుడు మొదట వాడటం మొదలైంది? ఈ విషయాన్ని పార్ట్ 2గా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల నేను ఎక్కువ జనాలకి అంటే వెళ్ళట్లేదు సువార్త. కాబట్టి అదోనాయి అనేటువంటి అంశము అంటే ఇక్కడి నుంచి పార్ట్ 2గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుందండి. మర్మమైన లోతైన విషయాలు నేను చర్చించుకుంటా. నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి రహస్యమైన విషయం ఏంటంటే, యెహోవా అనేటువంటి పదము ఆ థోరాలో వాళ్ళు రాసుకున్నటువంటి హెబ్రీ గ్రంథంలో ఎక్కడ లేదు ఆ పేరు. నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు నేను ఇస్తాను, ఆయన పేరేంటి అనేది. అందుకే యెహోవా అనేటువంటిది ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. యెహోవా దేవుడు కానప్పుడు యేసుక్రీస్తు ఎలా దేవుడు అయ్యిందని. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించండి, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.